హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్పైసీ చికెన్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూస్తున్నాను. ముందుగానే ఒక ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయ్యాక మనం అందులోకి కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలండి. ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. మనం ఈ కప్పుతోని 3 కప్స్ ఆయిల్ పోస్తున్నానండి. ఇక్కడ 3 కప్స్ ఆయిల్ పోసినానండి. ఇందులో కొద్దిగా సాజీర వేస్తున్నాను. ఇక్కడ మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనం ఇందులోకి కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆనియన్ త్వరగా ఉడికిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయిపోయినాయండి. ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ అవుతుందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే చికెన్ కడిగి పెట్టుకున్నానండి. 1/2 kg చికెను. ఇది ఉప్పు వేసి వాష్ చేసి పెట్టానండి. ఒక 1/2 అవర్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. చికెన్ చాలా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అందుకనే నేను చికెన్ని 1/2 అవర్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నాను. ఇది ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని ఇది మంచిగా ఒక 5 to 10 minutes ఉడకనిచ్చుకోవాలండి. ఇందులో వాటర్ ఏం పోస్తలేను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 5 to 10 minutes మనము ఉడకనిద్దాం. ఇలా ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి నాన్ వెజ్ వేస్తే ఇలా ఉన్న స్మెల్ అంతా పోతుందండి. మంచిగా పీస్వి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 5 to 10 minutes అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా మంచిగా ఉడికిపోయింది. మనం ఒకసారి ఇది కలిపేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ ఉన్నాయి కదండి, అవి మంచిగా పొయ్యేదాకా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు మనము కారం వేసుకుందాం. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ముందుగానే కొద్దిగా వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా సరిపోయినంత వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఉప్పు కారం అంతా పీసెస్కి మంచిగా కలిపి పెట్టాలండి. ఒక 2 minutes మనం ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే మంచిగా పీసెస్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది.
ఇప్పుడు ఒక 1 స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ గరం మసాలా లైట్గా వేస్తున్నానండి, ఎందుకంటే కారం 2 స్పూన్స్, మిరియాల పొడి 1 స్పూన్, హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ ఇందులో చికెన్ మసాలా వేస్తున్నాను కాబట్టి స్పైసెస్ ఎక్కువ అయిపోతాయి. ఇందులో నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తున్నానండి, ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేసిన మసాలాలన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా పీసెస్కి అన్నిటికీ మసాలా పట్టాలండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలాలండి. ఇలా తేలితే కర్రీ ఓరల్గా అయిపోతుందని అర్థము. ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందండి. వాటర్ ఏం పోస్తలేం కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మొత్తం ఈ కర్రీ లో ఫ్లేమ్లోనే చేయాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ఎందుకు ఇలా పైకి వేస్తున్నానంటే దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా, ఆ స్మెల్ అంతా చికెన్లోకి స్ప్రెడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్లో వేయొద్దు, ఆనియన్ ఉడికేటప్పుడు వేయొద్దండి. ఇలా పచ్చి వేస్తేనే ఆ స్మెల్ ఉడుకుతుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసినానండి, ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇలా కలపకపోతే కింద అడుగంటిపోతుందండి. మధ్య మధ్యలో మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగంత నిమ్మకాయ, ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయని మనం పిండేసుకుందామండి. నిమ్మకాయ పిండడం వల్ల తింటుంటే మంచిగా పుల్ల పుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నిమ్మరసాన్ని మొత్తం పిండేసినానండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటే పీసెస్కి మంచిగా పులుపు మొత్తం కలుస్తుందండి. ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీద్దామండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేద్దాము. ఫైనల్గా చికెన్ స్పైసీ కర్రీ అయిపోయిందండి. మీరు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.